ఏం తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? నా తమ్ముళ్ళందరూ కూడా నాకే ఓటేశారా నా కాదా? వెళ్ళారా లేదా? సైకిల్ గుర్తుకి గుద్దారా లేదా? ఏం తమ్ముళ్ళు మహాడ్రే? నిజంగా రోజున ఎలక్షన్లు అయిపోయినాయి, చాలా వరకు అయిపోయినాయి. చాలా వరకు కూడా నీతికి న్యాయం తరపున మీరందరూ కూడా నిలబడ్డారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా నీతి గెలుస్తుంది, నీతి నిజాయితీలు గెలుస్తుంది. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మేమైతే ప్రతి ఇంటికి మేలు చేసినాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మంచి జరిగిన ప్రతి అక్క చెల్లెమ్మ వెళ్ళి నాకు ఓటు వేసినారు. నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. గిరా గిరా తిరుగుతోంది ఫ్యాన్ అక్కడ పైన. ఫ్యాన్ తిరగకపోతే ఇక్కడ చెమటలు పడుతూ ఉన్నాయి. మీరంతా సిద్ధమైపోయినారు, సిద్ధంగా వేసినారు. మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేయడానికి మీరంతా కూడా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. ఈవేళ ఇలా 3 పార్టీలు, కూటమి అలాగే వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఏపీలో జరుగుతున్న ఈ యుద్ధంలో చాలా వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది. 6:10 అయింది, క్లోజ్. నేను కూడా వెళ్ళి నా ఓటు హక్కును వినియోగించుకుని వచ్చాను. నేను 2004 నుంచి నాకు ఓటు వచ్చిందనమాట. 2004, 2009, 2014, 2019, ఇది 2024. అంటే 5 సార్లు నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే, మంచి చెడు ఏది గెలుస్తుంది, ఎవరు నమ్మకం, ఎవరు ఎక్కువగా ఎవరిని నమ్మారు అనేది మనకి త్వరలో తెలిసిపోతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక అప్పుడు మనకి మిమిక్రీ క్లాసెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అసలు మామూలుగా ఉండదు మిమిక్రీ క్లాసులు. ఈసారి ఒక్కొక్క వాయిస్ గురించి మనం వీడియోలు చేస్తూ ఉంటాం. మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడాలి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఆ రాజకీయ పరంగా మనం మాట్లాడతాం, మిమిక్రీ ఆర్టిస్టులు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు మనం బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి మిమిక్రీ క్లాసులు రెడీగా ఉంటాయి. మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఓట్లకి ఎలా అయితే మీరు సిద్ధంగా ఉండి కుద్దారో అలాగే నెక్స్ట్ మన క్లాసెస్ అన్నీ కూడా మీకు రెడీ ఉంటాయి. మీకు ఏ వాయిస్లు కావాలంటే ఆ వాయిస్లకు సంబంధించిన టిప్స్ చాలా క్లియర్గా వస్తాయి. ఎందుకంటే మన ఛానల్ కూడా డెవలప్ అవ్వాలి కదా. అందరూ అయిపోతున్నారు. అందరూ చిన్న ఛానల్స్ వాళ్ళు అసలు ఏమీ లేకుండా, విషయం లేకుండా ఉన్న ఛానల్స్ కూడా చాలా పెరిగిపోతుంటే మనం ఇంత విజ్ఞానాన్ని ఇంత ఇది ఇస్తున్నప్పుడు ఎందుకు పెరగదు మన ఛానల్? ఎందుకు చూడట్లేదు? లైక్సే చేయట్లేదు చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయరు. లైక్స్ చేస్తే కదా అన్న చెప్పిన పాయింట్, అన్న వీడియో రీచ్ అవుతుంది అనేది ఉంటుంది కదా. అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండి ఎక్కువ వీడియోస్ చేస్తాను కదా. మీరు రీచే కావట్లేదు, లైకే చేయట్లేదు, 100, 150, 200 వ్యూస్ వస్తుంటే ఏముంటుంది ఇంట్రెస్ట్? ఎవరు వినట్లేదు మన టిప్స్ అనుకుంటాం కదా. చాలా ఉంటుంది అబ్బా, మెటీరియల్ చాలా ఉంటుంది మిమిక్రీకి సంబంధించి. నేను చేసినవి వాయిసెస్ అవన్నీ ఒక్కొక్క వాయిస్ తీసి చెప్తూ ఉంటే ఎట్లా చేస్తాను, నాకు అసలు ఏ వాయిస్ కష్టం అనిపించింది. నేను ఒక వాయిస్కి ఎంత తపన పడుతుంటాను. కొత్త వాయిస్ రావాలంటే నేను ఎలా ప్రాక్టీస్ చేస్తాను. నాకు కష్టమైన వాయిస్ చాలా ఉన్నాయి. కష్టమైన వాయిస్ మురళీమోహన్ గారి వాయిస్ చేసినప్పుడు నేను చాలా ఎన్ని రోజులు 6 నెలలు 7 నెలలు కష్టపడ్డా. ఏమండి ఏమిటండి అది కాదండి ఒకరోజు ఏం జరిగిందంటే, నేను చాలా కష్టపడి నేను సినిమా ఫీల్డ్కి వచ్చానండి. వ్యాపారం అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్లో వచ్చేది కాదు వాయిస్. ఇప్పుడు ఏమండి అంటే ఏమండి అబ్బా రాలేదబ్బా, ఏమండి ఈ ఏమండి అనే ఎన్ని 100 సార్లు అనేవాడిను. అట్లాగే ఏ వాయిస్ అయినా సరే, బాలకృష్ణ గారి వాయిస్, చాలామంది బాలకృష్ణ గారి వాయిస్ జరుగుతుంది. చాలామంది ఏంటంటే మిమిక్రీ చేసేవాళ్ళు మరి ఆ రోజులే మీ వచ్చా మీ ఇంటికి వచ్చా అంటారు. కానీ అంటే ఆడావిడ పడిపోతారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు.
అంటే ఈ వాయిస్ మనం ఇంత ఫోర్స్తో చెప్పడానికి ఒక సీరియస్గా వాయిస్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు. జోక్గా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా జోక్గా చెప్పచ్చు. ఏమండి ఏం చేశారు, ఎక్కడ పోయారు అనొచ్చు. మనం అలా అనం. ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతోంది, ఏంటి దారుణం, ఇట్లా అంటాం. ఒక ఇప్పుడు బాలకృష్ణ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా కూడా అంటే కాదు కదా. ఇప్పుడు ఆయన బయట మాట్లాడేటప్పుడు నవ్వండి అది కాదండి ఇట్లా అన్నాడు కదా. రోజున జరిగే సిద్ధాంతం నిజంగా నా గుండె పిండి చేస్తే, నా మనసు ఎంత వేదన పడితే నేను ఇలా మాట్లాడుతున్నాను. అన్నీ తెలుసుకోకుండా మిషన్ చేయడం మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, తెలియదా, చెప్తారా అని అన్నారు కదా. అందుకని ఏంటంటే మనం మిమిక్రీని సీరియస్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే, పాతోళ్ళైనా సరే దగ్గరగా ఉండటానికి ట్రై చేయండి. వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మ్యానరిజమ్స్ వస్తే చాలు అనుకుంటే, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారిది ఆయన చేయాలంటే అని ప్రతిదానికి అనవసరం లేదు కదా. ఆ రోజు జరిగేదానికి ఎందుకు జరిగిందో నేను మాట్లాడి దాని గురించి నేను వివరణ ఇస్తానమ్మా, అంతవరకు నువ్వేం మాట్లాడకు అంటే సరే, అంతవరకు నువ్వేం మాట్లాడకమ్మా, ఇట్లా కాదు. ఇది జోక్ అయిపోతుంది. మనం సీరియస్గా సిన్సియర్గా చేద్దాం. ఇలాంటి టిప్స్ చాలా చెప్తాను నేను. మన దగ్గర సబ్జెక్ట్ ఉందబ్బా, సబ్జెక్టు లేకపోతే నేనేం చెప్తా మీకు. నా దగ్గర లేకపోతే సబ్జెక్ట్ ఉంది, కాకపోతే ఏంటంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరు లైక్స్ చేయట్లేదు, మన వీడియో ఎక్కడికి వెళ్ళట్లేదు, నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరా పాపం, ఏంటి నేను ఒక్కనే యూట్యూబ్లో పడి నేను ఒక్కడే చెప్తున్నాను అనే ఒక ఆలోచన వచ్చేప్పటికి ఏంటంటే పాపం చాలామంది ఎదురు చూస్తున్నారు. వేరే ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి అసలు నన్ను కలవాలని, లేకపోతే నా దగ్గర టిప్స్ నేర్చుకోవాలని, ఏదో ఒక రకంగా మిమిక్రీ పరంగా ఇంప్రూవ్ అవ్వాలని చాలామంది చూస్తున్నారు. కానీ ఈ ఎక్కువ మందికి రీచ్ కాలేకపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం ఇదవుతుంది, చూద్దాంలే అన్నట్లుగా. అంటే మిగతా వాళ్ళు ఎంతమంది చెత్త ఛానల్స్ అన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి. అంటే మనం కూడా బూతులు చేయాలా మిమిక్రీలో, బూతులు చేయాలి. ఇప్పుడు రాకేష్ మాస్టర్ వాయిస్ తీసుకుని బూతులు చేయమంటారా? రా చెత్త నా కొడక, లుచ్చా నా కొడక, ఏంట్రా మోసుకో నా కొడక, ఎర్రీ డాష్, ఇలాంటి బూతులు తిట్టాలా? అవి తిట్టాం కదా మనం. అది తిట్టలేకపోతే వెళ్ళం. ఏంటండి వాళ్ళంతా యూత్, అందులో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఏమవుతున్నారంటే 25 ఇయర్స్ బిలో ఎక్కువ మంది ఉన్నారు, 35 ఇయర్స్ బిలో. నేనేమో 40 ఇయర్స్ అయిపోయాను. మన ఏమో పాత చింతకాయ పచ్చడిలాగా అన్నీ ఓల్డ్ వెర్షన్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడేమో ఫాస్ట్ జనరేషన్, ఇప్పుడు యూత్ అంతా ఫాస్ట్లో ఉన్నారు. సో నా సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నేను చెప్పే సబ్జెక్ట్ పాతదన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ యాక్టర్స్ కానీ, ఓల్డ్వి ఇమిటేషన్లో ఏంటంటే పాత వాళ్ళనే, మీరు 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 17 ఏళ్ళ వయసు ఉన్నా సరే మీరు ఏఎన్ఆర్ది ఇమిటేట్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. మీరు అంతేగాని ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళని సుహాసు, కిరణ్ అబ్బవరం, లేకపోతే వీళ్ళ ఈ ప్రాక్టీస్ చేస్తే రావు. అర్థమైందా? వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంటుంది, మెలోడీ డ్రామా చేస్తారు. నాగేశ్వరరావు కానీ, రామారావు కానీ, కృష్ణ, వీళ్ళందరూ కూడా. సో మిమిక్రీ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే పాత తరం వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. మీరు 15 ఏళ్ళు ఉన్నా సరే అప్పుడే మీకు మిమిక్రీ అసలు రీచ్ అవ్వగలుగుతారు. అంతేగా నాకు ఇప్పుడున్న యూత్ వాయిసెస్ కావాలన్నా, ఇప్పుడున్న వాయిసెస్ కావాలంటే కష్టం అబ్బా. ఇప్పుడున్న వాళ్ళు న్యాచురల్గా నార్మల్గా మాట్లాడతారు. వాళ్ళ దానిలో ఎటువంటి మ్యానరిజమ్స్, ఎటువంటి ఇవి ఉండవు, డ్రామా ఉండదు. చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అందుకని ఏంటంటే అట్లా అనుకోకండి. యూత్ కూడా ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ పాత కొత్త అని తేడా ఉండకూడదు. మన మిమిక్రీ సబ్జెక్ట్లో అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. సింగర్స్ని, మిమిక్రీ మన ఆర్టిస్టులని, పొలిటికల్ లీడర్స్ని, స్పోర్ట్స్ పర్సన్స్ని, స్పోక్ పర్సన్స్ని, వీళ్ళందరినీ కూడా మనం అబ్జర్వ్ చేయగలిగినప్పుడే మనలో ఒక విషయ పరిజ్ఞానం, అసలు ఏం జరుగుతుంది అనేది మిమిక్రీ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఉండాలి. అది తెలుసుకోండి ఫస్ట్. నేనైతే వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ముందు అది చేయండి. అది చేస్తే మనకి ఇంకా మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? మీరు కూడా ఓటు వేసారా?
నేను వేసాను, మీరు కూడా వేసారు కదా. ఓకే, బాయ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తాను. సరేనా?